ఆగుబోడీలు తమ్ముడు, ఈ ఆస్తి అంతా నా తమ్ముడు సూర్యుంది. మేము వాడికి దూర బంధువులు అయినా మేమంటే ఎంతో ఇష్టం. మా సుందరంటే ఇంకా ఇష్టం. మా సూర్యం ఇంకో వారం రోజుల్లో డాక్టర్ ఈ ఊరు వచ్చేస్తున్నాడు. వాడొచ్చిన తొలి ముహూర్తానికే నా కూతురు మెళ్ళలో తాళి కట్టించేస్తాను. ఆ రాత్రికి శోభనం కూడా జరిపించేస్తాను. ఆ మర్నాడే రాత కోతలన్నీ నా కూతురు పేరుతో రాయించేస్తాను. అప్పుడు ఈ ఆస్తి అంతా నాదే. ఆ వెంటనే నీ తోట రిజిస్ట్రేషన్. వాడు అసలు వస్తాడో చస్తాడో నాకు అనవసరం. ఈ రోజుకి 10వ రోజు వస్తాను, రిజిస్ట్రేషన్ అయిపోవాలి. లేదా మిమ్మల్ని ఇద్దరిని దూడ సంతలో అమ్మేస్తాను, నీ కూతుర్ని దుబాయ్ సంతలో అమ్మేస్తాను. లేదమ్మా, నేను అసలే పోలీస్ స్టేషన్ ముందు కలెక్టర్ నరికినండి. ఏమే కొండలు లాగడానికి ఇంటికి గట్టి కొండ ముచ్చుతో పెట్టుకున్నావేంటే? కొండని బంగారం చేసే నా కొడుకుండగా నాకు లోటేంటయ్యా? చండా చండా కావాలంటేనే భయం. నన్నెందుకు పిలిచావు? ఈ ప్రపంచంలో డబ్బంతా నాదవుతుందనుకున్నాను. నా మీద రక్తాల వర్షం కురుస్తుందనుకున్నాను. నేను కోరిందల్లా నాకు సొంతం చేస్తానన్నావు. ఎంత చేశాను నీకు? అందుకే బంగారాన్ని ముందు మెరిపించాగా. అది తిరిగి మట్టయిందే. మట్టిని శాశ్వతంగా బంగారం చేయాలంటే చెండాకి నిప్పుల నైవేద్యం చాలదురా. నెత్తురు నైవేద్యం కోసం ఏనుగు నరకాలా? ఆత్మ నైవేద్యం కోసం మనిషిని కప్పెట్టాలి. పెళ్లి కాని 16 సంవత్సరాల పడుచు ఆత్మ నాకు హారం కావాలి. చీకటి తెర, శ్మశానంలో విందు, జీవిని పాతి పెట్టాలి. మట్టి పొరల మధ్య గిలగిలగించుకునే ఆ ప్రాణిని ఈ చెండా విరుచుకు తినాలి. అప్పుడీ ప్రపంచం నీకు బానిసవుతుంది. అయ్యగారు తీసేయి జారిపోయిందండి, మళ్ళా తెస్తానండి. అబ్బాయి ఏంటి ఒళ్ళు అంతా పిండేసినట్టుంది. గోపాలకృష్ణ గారు, గోపాలకృష్ణ గారు. గోపాలకృష్ణ కాదు, ఘోరక్. ఎవరు నువ్వు? నేను ధాన్యమిల్లు ధర్మనగర్ ఒకే ఒక్క అమ్మాయినండి. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. వారం రోజుల్లో పబ్లిక్ పరీక్షలు కూడా వస్తున్నాయండి. నేను చదువులో కొంచెం పూరండి. మీరు చింత చెట్టుకు ఉసిరికాయలు కాయిస్తారట, స్టీలు చెల్లి బంగారం చేయాలా చేస్తారట కదా, అందరూ చెప్పుకుంటున్నారు. అయితే నాకు ఇంటర్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ కొంచెం తెప్పించివ్వరు? నేనందరికీ చెయ్యను. ఎందుకో నువ్వు నాకు బాగా నచ్చావు, అందుకే. ఇదేమిటండి, నేను క్వశ్చన్ పేపర్ అడిగితే మీరు డైలీ పేపర్ ఇచ్చారేంటి? అది డైలీ పేపర్ కాదు. క్వశ్చన్ పేపర్లు చదవడం రాయడం ఎందుకని ఏకంగా 2 నెలల తర్వాత రాబోయే ఇంటర్ రిజల్ట్స్ పడ్డ పేపర్ అయితే తెప్పించాను. చూసుకో, నువ్వు అందులో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు. నిజమేనా? ఏది 663 హాయ్, నేను నిజంగానే ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. నీ అమాయకత్వం నచ్చింది కనుక నీకు పరీక్షలో ఫస్ట్ క్లాస్ ఇచ్చాను. నీ అందం నచ్చింది కనుక నీకు జీవితంలో కూడా ఫస్ట్ క్లాస్ ఇస్తాను. నీకు 100 ఏళ్ళు వచ్చినా సరే ఇదే వయసుతో ఇదే అందం ఉండేటట్టు చేస్తాను. ఏమిటి, నేను ఎప్పటికీ ఇలాగే ఉండిపోతానా? ఎప్పటికీ? అవును, కానీ ఈ 4 రోజులు నేను చెప్పినట్టు చెయ్యాలి. అలాగే చేస్తాను. ఈ నిమ్మకాయ దిండు కింద పెట్టుకుని పడుకో. కొబ్బరికాయ గుమ్మానికి కట్టు. కుండలో హారతి పెట్టు. ఎప్పుడు చండా మంత్రమే నీ నాలుక మీద ఉండాలి. చెప్పు, చండా మాత్రే, 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 చండా మాత్రే. నీకు రుచికరమైన బలి పశువుని నువ్వే పంపావు. ఏంటి నీళ్ళని ఎర్రగున్నాయి? కొత్త గోదారా? మొన్నే వరద వచ్చింది బాబు, అందుకే నీళ్ళు ఎర్రగున్నాయి. ఇక్కడ 5 years బ్యాక్ బ్రిడ్జ్ కడతా అన్నారు, ఇంకా కట్టలేదా? కోటిపల్లిలో కడతారన్నారు బాబు, కానీ రావులపల్లిలో పడిందండి.
బాగా ఎదిగావే, సాగావు. మీరు మాత్రం సూటు బూటు వేయలేదేంటి? ఏమండి, మీకు విషయం చెప్పరా? మీకు ఆ కళ్ళజోడు బాల. మీరు వస్తారని తెలుసు కానండి, ఈ రోజు వస్తారని తెలీదు. లేకపోతే నేను ధోనిప్పుడు వెళ్ళేదాన్ని కాదు. మీరు డాక్టర్ అయిపోయినట్టు కదా? అయినట్టే గానీ ఇంకో సంవత్సరం ట్రైనింగ్ ఉంది. అయ్యో అదేంటండి బాబు, మీరు మాకు డాక్టర్ అయిపోయినట్టే. రేపు వచ్చేసింది బాబు. వచ్చింది బాబు గారు ఎత్తాలి రండి. ఎత్తడం ఏంటి, నేను నడుస్తాను. ఊరుకోండి బాబు, ఈ మధ్య వరదొచ్చి ఊరంతా బుడద, మీరు నడలేరు. రండి రండి, ఎత్తండి. అది కదండి, నేను నడుస్తాను. నా మాట వినండి సరిగ్గా. ప్లీజ్. హలో ప్లీజ్, చాలు ఇచ్చేయండి. డాక్టర్ గారు వచ్చేసారు. వీరయ్య, డాక్టర్ గారు వచ్చేసారు. సుబ్బారావు, డాక్టర్ గారు వచ్చేసారు. దండం పెట్టుకోండి. రండి, రండి, రండి. ఇదిగో పిన్ని, నమస్కారం. చూడండి, దండం పెట్టుకోండి. నమస్తే. చాలు బాబు, ఇక్కడనే దించండి. బాబు ప్లీజ్, నా మాట వినండి. వచ్చేసారు. నమస్కారం. నమస్తే. హారతి తీసుకురావే. తమ్ముడు ఎప్పుడొచ్చావయ్యా? బాగున్నావా? రామ్మా. అమ్మా హారతి. బావకి దిష్టి తీయమ్మా. అలా కాదు, ఎడవైపు తిప్పకూడదు. ఇది పట్టుకో. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, పాడు దిష్టి, పిసి దిష్టి అన్ని పోవాలి. ఏంటి నా కూతురు చేతిలో హారతి తీసుకుని నువ్విస్తున్నావు? నువ్వే కులం దానివే? నా తమ్ముడు నుదుటిని నువ్వు బొట్టెడతావా? అక్క, నుదుటి బొట్టు పెట్టడానికి కావాల్సింది కులం గోత్రం కాదు, మంచి మనసుంటే చాలు. భవాని, సాయంత్రం గుడికి వస్తాను. తప్పకుండా రండి, జాతర ఉంది. ఇదిగో నీ జాతరలన్నీ గుళ్ళో ఎట్టుకో, ఇక్కడెట్టగా. ఏం బావా, భయపడ్డావా? ఈ నోట్ల వర్షం కురిపించింది నేనే. చంపేస్తా. ఎందుకులే నీకు ఇవన్నీ? ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? పిచ్చి వేషాలు నువ్వును. ఇకనైనా బుద్ధిగా ఉండడం నేర్చుకో. చూడు, కొత్తగా డాక్టర్ వచ్చిన బావగారికి ఘోరక ర్యాగింగ్. నీ ఒంటి మీద బట్టలే లేకుండా చేస్తాను చూడు. నువ్వెప్పుడొచ్చావు? సూర్యమట వెళ్ళగానే చచ్చావు. సచ్చానంటాడేంటి? ఏమయ్యా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అదే ఏం లేదే, నీ గురించే. అమ్మో అమ్మో, అమ్మో, రక్తం కాపాడవే. ఇదిగో హేమత్తమ్మ, సూర్యబాబు గారు డాక్టర్ అయ్యి మన ఊరిచ్చారు. మీకేమైనా వాత వచ్చినా నొప్పి వచ్చినా అడ్డు మందులు వాడకండి. ఒక వారం రోజులు ఓపిక పట్టండి. ఇదిగో డాక్టర్ బాబు ఎక్కడైనా కనపడితే ఒళ్ళు దగ్గరట్టుకుని మర్యాదగా మాట్లాడండి. అదే లేదండి, వాళ్ళకి మీ గురించి చెప్తా ఇలా. అయ్యో, రండి పదండి. భవానీ, భవానీ, ఎవరయ్యా? డాక్టర్ బాబు. చిరంజీవి, చిరంజీవ. ఏమిటమ్మా, డాక్టర్ గారిని పెళ్లి కొడుకుని చేస్తావేంటి? సరే గాని గర్భగుడి శుభ్రం చేసి ముగ్గు పెట్టించు. నేను ఇంటికి వెళ్ళి మీ అమ్మకి ప్రసాదం తీసుకొస్తాను. వస్తాను బాబు. సూర్యం బాబు, వెళ్ళేటప్పుడు అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళు. అవునండి, తెలుసో తెలియకో బట్టలు పసుపైపోయాయి. పసు బట్టలతో వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకుంటే మీకు త్వరగా పెళ్ళవుద్ది, అంతా మంచి జరుగుతుంది. ఈ బట్టలతోనా? వద్దు. అమ్మవారి దగ్గర సిగ్గే ఉంటుంది. మండపం దాకా నేను వస్తాను, పదండి. రేపు అమావాస్య. నువ్వనుకున్నది నీకు సిద్ధించడానికి రేపే ఆఖరి రోజు. రేపంతా నువ్వు ఉపవాసం ఉండాలి. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల దాకా 10,000 సార్లు చండా మంత్రం చదవాలి. సరిగ్గా అర్ధరాత్రి ఎవరికీ తెలియకుండా శ్మశానానికి రావాలి. అమ్మో, అక్కడే యవ్వనాన్నిచ్చే ఔషధాన్ని చండా నీ కోసం దాచుంచాడు. నేను పూజ చేసి చండా అనుమతితో దాన్ని భూమిలో నుంచి తీసి నీ చేత తాగిస్తాను. రేపు రాత్రి నుంచి నువ్వెప్పటికీ వాడిపోని అందగత్తెవవుతావు.